I can't wait for the new one more baby shower soon. అందరికీ దిస్ ఇస్ నిహారిక ఎర్రా. వెల్కమ్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ నిహా. ఈరోజు నేను మా కజిన్ వాళ్ళ బాబుది బర్త్డే పార్టీకి వెళ్తున్నాను. తినని కలుద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. ప్రతి వీకెండ్ ఏదో ఒక వేరే వర్క్లో ఎంగేజ్ అయిపోయి కలవడం కుదరట్లేదు. కేక్ అండ్ పిజ్జా మేమే పిక్ చేసుకొని వస్తాము. సో తొందరగా వెళ్దాం అనుకున్నాము, బట్ అనుకోకుండా లేట్ అయింది. మీకు నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, నా హస్బెండ్కి తేజ అని ఒక కజిన్ ఉంది. తను కూడా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేది అన్నిట్లో అని. ఈరోజు వాళ్ళ బాబు బర్త్డేకే వచ్చాము. ఈ మధ్య బర్త్డే పార్టీస్కి వెళ్తుంటే అవియాన్స్ ఎగ్జైట్మెంట్ చూడాలని నేను ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నా. అంటే పిల్లలతో ఇక్కడ ఎక్కువ కలవం కదా, డే అంతా మేమిద్దరమే ఉంటాము. సో ఎప్పుడైనా ఇట్లా పార్టీస్ అయ్యేటప్పుడు వాడి ఏజ్ గ్రూప్ పిల్లల్ని ఎక్కువ మంది ఒకేసారి కలుస్తాడు. సో ఆడుకుంటాడు అనుకుంటా. కొన్నిసార్లు బాగానే ఆడుకుంటాడు, కొన్నిసార్లు మాత్రం ఆ క్రౌడ్ అండ్ నాయిస్కి కొంచెం భయపడతాడు. సో వీళ్ళు వాళ్ళ బాబు బర్త్డే కోసం పూల్ పార్టీ ఆర్గనైజ్ చేశారు అందరు కిడ్స్తో పాటు. సో వీడు చాలా ఎగ్జైటింగ్ ఉన్నాడు, ఎప్పుడెప్పుడు ఆ పూల్లోకి వెళ్ళి వాటర్లో ఆడుకోవాలా అని. అండ్ లాస్ట్ వీడియోలో నేను చూపించాను కదా మా ఆంటీ అంకుల్ అని చెప్పి, వాళ్ళు కూడా వచ్చారు. అండ్ వీ హ్యాడ్ ఎ గుడ్ టైం. అండ్ ఇక్కడ కనిపించేది మా అన్న, అంటే తేజ వాళ్ళ హస్బెండ్. తిను కూడా చాలా ఫ్రెండ్లీ అండ్ చాలా జోవియల్గా ఉంటాడు. వీళ్ళందరి గురించి నాకు నచ్చే థింగ్ ఏంటంటే నన్ను చాలా కంఫర్ట్ చేస్తారు. నేను ఒక కొత్త పర్సన్ని ఇంటు ద ఫ్యామిలీ అనే ఫీలింగ్ లేకుండా బాగా కలిసిపోయారు నాతో అందరూ. సో ఇంకా ఇక్కడ పిల్లలందరూ ఆడుతుంటే చూసి నేను కూడా వెళ్తా వాటర్లోకి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఇంకా ఫొటోస్ తీసుకుంటున్నారు వాళ్ళందరూ. అండ్ అవియాన్ష్తో మేము కూడా గ్రూప్ ఫోటో దిగుదామని పిలుస్తూనే ఉన్నాం, బట్ వాడైతే అసలు బయటికి రావట్లేదు ఆ వాటర్ నుంచి ఇంకా. అండ్ చాలాసేపు ఆడుకున్న తర్వాత కేక్ కటింగ్ అప్పుడు వెళ్ళి ఫొటోస్ దిగాము. బట్ చాలా కష్టపడాలి, ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫోటో రావాలి అవియాన్ష్తో అంటే చాలా కుస్తీలు పడాలి. మేబీ ఏజ్లో పిల్లలందరూ అంతేనేమో. అండ్ కేక్ కటింగ్ అయిపోయినాక కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత వెంకీ మొత్తం బాబుని టేక్ కేర్ చేశాడు. ఇంకా ఆడిపిస్తూనే ఉన్నాడు. నేను వెళ్ళి ఆంటీ వాళ్ళతో టైం స్పెండ్ చేశాను, అక్కడ ఫుడ్ తిన్నాను. అంతసేపు బాబుని ఆడిపిస్తూనే ఉన్నాడు. నార్మల్గా పెళ్ళికి ముందు ఆర్ మదర్ అవ్వక ముందు నాకు రిలేషన్షిప్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వేరే రకంగా ఉండేవి. బట్ మదర్ అయినాక పర్స్పెక్టివ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. గిఫ్ట్స్ ఇవ్వడము, సర్ప్రైజ్లు ఇవ్వడము, వీటన్నిటిని కూడా డామినేట్ చేసే నెక్స్ట్ లెవెల్ లవ్ ఇంకొకటి ఉంటుంది అని అర్థమైంది. దట్ ఈస్ టేకింగ్ పార్ట్ ఇన్ పేరెంటింగ్. నేను అవియాన్స్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో తను మా ఇద్దరిని అంతకన్నా ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటాడు. నేను ఏదైనా అడిగే ముందే తనకి తెలుస్తుంది నాకు ఇది కావాల్సి వస్తుంది అని. అంటే లైక్ అరేంజ్డ్ మ్యారేజెస్లో ఇంత కంపాటబిలిటీ ఉండడం చాలా రేర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా డిఫరెంట్ లైఫ్ స్టైల్స్లో డిఫరెంట్ ఒపీనియన్స్తో గ్రో అప్ అయ్యి కూడా ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకరినొకరు తెలుసుకొని ఉండాలి. దట్స్ ఆల్ లైఫ్ ఈజ్ అబౌట్. కానీ ఒక భయం అనేది ఉంటుంది కదా, ఎలా ఉంటుందో ఏమో అని. బట్ ఐఎమ్ సో బ్లెస్డ్ నాకు ఈ లైఫ్ వచ్చినందుకు. అన్ని విషయాలు ఒక పక్కన పెడితే ఫర్ మై హస్బెండ్ అండ్ ఆల్సో మా అత్తయ్య కూడా. అండ్ తను మోస్ట్లీ హస్బెండ్స్ ఇలా చాలామంది ఉంటారేమో, మా అత్తయ్య రేరెస్ట్ ఆఫ్ ద రేర్ పీస్ లాగా. నేను లైక్ మా మమ్మీ అయితే నన్ను ఎలా చూసుకుంటుందో సేమ్ అలాగే చూసుకుంటుంది. అండ్ వీళ్ళు చాలాసేపు ఆడుకున్నారు వాటర్లో. తర్వాత నేను ఇంకా వీడికి తినిపిద్దామని వచ్చా. వెంకీ కూడా తినడానికి వెళ్ళాడు. ఏం చేస్తున్నా నీహా? I can't wait for the new one more baby shower soon. ఎప్పుడు? ఇప్పుడప్పుడే కాదు, అత్తయ్య మమ్మీ ఇద్దరు ఒకేసారి ఇక్కడికి వచ్చినప్పుడు. ఒకళ్ళు సరిపోట్లేరా?
ఇప్పుడు ఇద్దరు కదా వీడితో పాటు. సో దట్స్ ద కామన్ క్వశ్చన్. ఒక బాబు ఆర్ పాప ఉండి వాళ్ళకి 2-3 ఇయర్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో అడిగే ఒక క్వశ్చన్ నెక్స్ట్ బేబీ ఎప్పుడు అని. బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ టైట్లీ ప్యాక్డ్. అంటే ఇప్పుడిప్పుడు మేము కొంచెం ఆ పోస్ట్ పార్టమ్ బ్లూస్ నుంచి బయటకు వస్తున్నాము. యాజ్ యూ ఆల్ నో ఇక్కడ ఇండియా లాగా హెల్పర్స్ ఉండరు అండ్ ఇంట్లో వాళ్ళు కూడా ఉండరు. ఎవ్రీథింగ్ ఆన్ అవర్ ఓన్ షోల్డర్స్. మేము ఇద్దరమే చేసుకోవాలి ఎవ్రీథింగ్. సో వి స్టిల్ రిమెంబర్ ఆ స్లీప్లెస్ నైట్స్, ఫీడింగ్, బర్పింగ్, నాపింగ్. అమ్మో అసలు చాలా ఇప్పటికి భయం వేస్తుంది నాకు, చెప్తుంటే గుర్తొస్తున్నాయి అవన్నీ. అండ్ త్రూ అవుట్ దట్ ఫేజ్ తేజ నాకు చాలా హెల్ప్ చేసింది. ఒక మెంటర్ లాగా ఎవ్రీథింగ్. ఏ డౌట్స్ ఉన్నా వెంటనే ఫోన్ చేసేదాన్ని. ఇక్కడ హాస్పిటల్ అపాయింట్మెంట్స్ గురించి కానీ, షెడ్యూల్ ఎలా చేసుకోవాలి, ఏ క్వశ్చన్స్ అడగచ్చు. అఫ్ కోర్స్ ఆ ప్రొసీజర్స్ అన్నీ నాకు తెలిసినా కూడా ఇండియాకి అమెరికాకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి ఈ వర్క్ కల్చర్లో. సో తను నాకు క్లియర్గా అన్నీ చెప్పేది. లిటరల్లీ డెలివరీకి ముందు 1 అవర్ కాల్ మాట్లాడింది. అందుకే నేను ఆ డెలివరీ టైంలో ఆ హాస్పిటల్ స్టే అంతా నాకు చాలా పీస్ఫుల్గా అయ్యింది, భయం లేకుండా. ఒక సొంత అక్క ఉంటే ఎలా చెప్తుందో అన్నీ అలాగే చెప్పింది నాకు. ఇంకా అందరూ వెళ్ళిపోయినాక మేము కొంచెం సేపు కూర్చొని టైం స్పెండ్ చేసాము. ఇక్కడ వీడితో ఒక ఫోటో తీసుకుందామని ఆంటీ చాలా కష్టపడింది. లాస్ట్కి ఒక ఫోటో, ఒక ముద్దు, హగ్ అన్నీ ఇచ్చాడు. షీ ఈజ్ సో హ్యాపీ. సో అయిపోయిన తర్వాత ఇంకా బిర్యానీ ప్యాక్ చేసుకుంటున్నా. వెంకీ ఇక్కడ ఈతన్కి అంటే బర్త్డే బాయ్కి ఫుడ్ తినిపిస్తున్నాడు. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది మామలు అందరూ బెస్ట్ బేబీ సిట్టింగ్ చేస్తారు అని. ఎందుకంటే వెంకీ నా కోసం ఎన్ని చేసినా నేను ఎప్పటికీ ఇండియాలో ఉన్న టైంలో మా తమ్ముడు ఇలా చేసేవాడు, ఇలా పడుకోబెట్టేవాడు, అదే గుర్తు చేసుకుంటూ ఉంటాను. మీకు నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.